అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. ఈ వీడియో కొంచెం మిమ్మల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటది. దయచేసి చివరి వరకు చూడండి. ఇప్పటివరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతుగా నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. 2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మినిమమ్ ఒక 100 డేస్ అయింది. 100 డేస్‌కే ఎమ్మెల్యేలలో టాప్ ఎవరు, లీస్ట్ ఎవరు దాని మీద ఒక సర్వే రిపోర్టు. తర్వాత 180 రోజులకు ఒక సర్వే రిపోర్టు. తర్వాత 365 రోజులకు ఒక సర్వే రిపోర్టు. తర్వాత మళ్ళా 16 నెలలకు ఒక సర్వే రిపోర్టు. ఈ మధ్యలో నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర రాజకీయాలకు వెళ్ళిపోతున్నాడు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇక రొటీన్ అన్నీ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఒక 5గురు గల్లంత అయిపోయారు. ఒక 5గురు యాడ్ అవుతున్నారు. నాకు తెలియకడుగుతానండి, అసలుకి మీకింత స్టామినా, మీకింత సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది? నాకు అర్థం కావట్లేదు. కేవలం 2 సంవత్సరాలండి. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మూకమ్మడిగా అభివృద్ధి వైపు నిలబడి ఓటేశారు. కేవలం సంక్షేమం, ఎమ్మెల్యేలు ఇలా అనుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ అధికారంలోకి వచ్చేవాళ్ళు. ఎమ్మెల్యేల గురించో, కులం గురించో, ప్రాంతం గురించో వేటి గురించి ప్రజలు ఆలోచించలేరు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక రాజధాని కావాలి, పోలవరం కంప్లీట్ కావాలి, దారుణంగా రవాణా వ్యవస్థ, రోడ్లు సర్వనాశనం అయిపోయినది, నీటిపారుదల వ్యవస్థ సర్వనాశనం అయిపోయినది. ప్రతి ఒక్క అంశంలో కూడా అభివృద్ధి అనేది కంటికి కనిపించలేదు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు దుబారా చేసేస్తున్నాడు. డబ్బులు మొత్తం పప్పు బెల్లాలాగా పంచిపెట్టేస్తున్నాడు. అలా కాదు, ఒక స్థితప్రజ్ఞత కలిగినటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి 164 స్థానాలు ఇచ్చారు. ఏదన్నా ఉంటే మనం ప్రభుత్వ పనితీరు మీద ప్రజల అభిప్రాయాన్ని విశ్లేషించాలి. అలా కూడా మనం ఈరోజు ప్రజల్ని అభిప్రాయం అడిగితే వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడే ఏం చెప్తామండి, రాజధాని నిర్మాణం నిన్నగాక మొన్న మొదలుపెట్టారు. పోలవరం పనులు కూడా ఊపందుకున్నాయి. దాదాపుగా 20 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొని వస్తున్నారు. వాటికి సంబంధించి శంకుస్థాపన చేస్తున్నారు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేటప్పటికే అంతా అయిపోవాలనా? చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఏమన్నా మంత్రదండం ఉందా? రోడ్లన్నీ బాగు చేశారు. ఇంతకు ముందులాగా బెదిరింపులు, రౌడీజం, తర్వాత వచ్చి ఏ విషయంలో కూడా ప్రజల్ని కంట్రోల్లో పెట్టుకోవటం, అవినీతి ఇలాంటివి ఏమి లేవు. ఎవరికి వచ్చినట్టుగా స్వేచ్ఛగా బతకొచ్చు. వాడికి సంబంధించి ఏదన్నా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదన్నా ఒక పని కావాలంటే నేరుగా పోయి అక్కడే పని చేసుకొని రావచ్చు. అవినీతి ఉందా అంటే ఉందండి. ఒక 20% దాకా అవినీతి ఉంది. ఇక్కడ స్వేచ్ఛ ఉంది. అవినీతి సంగతి పక్కన పెడితే స్వేచ్ఛ ఉంది. ఎవడో ఒక గొట్టంగాడి చెప్తే కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో పని కాని పరిస్థితి అయితే ఈరోజు లేదు. ఎవరికి ఏది కావాలన్నా వాళ్ళు స్వేచ్ఛగా పోయి చేసుకోవచ్చు. ఇంటి ముందు రోడ్లు వేస్తున్నారు, కాలువలు తవ్వుతున్నారు, డ్రైనేజీలు తవ్వుతున్నారు. బ్రహ్మాండంగా అమరావతి నిర్మాణం జరుగుతుంది. పోలవరం నిర్మాణం పూర్తిగా వస్తుంది. ఒక 6 నెలలకో 7 నెలలకో అది కూడా కంప్లీట్ అయిపోద్ది. కొత్త కొత్త ప్రాజెక్టులన్నీ వస్తున్నాయి. ఈరోజు దక్షిణ భారతదేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్. అంటే ఎవడైనా సరే పరిశ్రమ పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్కే పరిగెత్తుకొని వచ్చే పరిస్థితి వచ్చేసింది ఈరోజు. ఇక్కడ ఎవరైతే భూములు తీసుకున్నారో, పెట్టుబడులు పెట్టడానికి వచ్చారో వాళ్ళని తొందరగా పెట్టి వాళ్ళ గొంతు మీద కూర్చొని పనులు చేపిస్తున్నారు. ఇంకొక సంవత్సరంకో 2 సంవత్సరానికో ఉద్యోగాలు కూడా వస్తాయి. ఇక సూపర్ 6కి సంబంధించి 5 హామీలు నెరవేర్చేశారు. ఒక ఆడబిడ్డ నిధి అనేది ఆగింది. మరి అది ఇస్తారా లేదా మనకైతే తెలియదు. ఇంకేం కావాలి ప్రభుత్వం మీద నుంచి? ప్రజలు ఏం ఆశిస్తారు అంతకంటే? ప్రజలు ఇక్కడ ఎమ్మెల్యేల గురించి ఎవడు ఆలోచిస్తాడు? ఎమ్మెల్యేలు ఏముంది? చంద్రబాబు నాయుడు గారే సాక్షాత్తు చెప్తున్నాడు, ఎమ్మెల్యేలకి క్యాడర్కి గ్యాప్ వచ్చేసింది. మీరు కష్టపడినటువంటి కార్యకర్తల్ని
దగ్గరికి తీసుకొని వాళ్ళ ద్వారా రాజకీయం చేయండి, వాళ్ళని పోగొట్టుకోవద్దు అని చెప్పి పదే పదే ప్రతి వేదిక మీద కూడా ఎమ్మెల్యేలని మందలిస్తున్నాడు ఆయన. కానీ ఎమ్మెల్యేల్లో మార్పు రావట్లేదు. ఎమ్మెల్యేలుకి పార్టీ కార్యకర్తలకి పార్టీ యంత్రాంగానికి గ్యాప్ వస్తే దాంతో ప్రజలకి ఏం సంబంధం అండి? ఇప్పుడు ఎవడికో ఒకడికి ఒక పదవి వచ్చింది, రాలేదు, ఇది నాకేం సంబంధం? నేను సామాన్యుణ్ణి, మా ఊరికి రోడ్డు వచ్చిందా, మా పొలాలకు నీళ్ళు వచ్చినాయా, నా రాజధాని నిర్మాణం జరుగుతుందా, అభివృద్ధి జరుగుతుందా, రేపటి తరానికి ఏమన్నా ఉద్యోగాలు వస్తాయా, ఉపాధి లభిస్తుందా, వీటి మీదే నేను దృష్టి పెడతా. కానీ మా ఎమ్మెల్యేకి ముక్కు పొడుగు, మా ఎమ్మెల్యే వాళ్ళకి పార్టీ కార్యకర్తలకి ఎవడుకో ఒక పదవి లేదంట, ఒక కాంట్రాక్ట్ లేదంట, వాళ్ళకి అన్యాయం చేశాడంట, నాకెందుకండి? ప్రభుత్వం పనిచేస్తుందా లేదా దాని మీద నా అభిప్రాయం ఉంటుంది. 62% సంతృప్తి ఉంటే ఒక ఏడాది క్రితం, ఈరోజు అది 75% పెరిగింది ప్రభుత్వం మీద. ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తున్నప్పుడు ఎమ్మెల్యే గురించి సామాన్యుడు ఎందుకు ఆలోచిస్తాడు? ఎప్పుడు ఆలోచిస్తాడంటే సంవత్సరం ముందు ఆలోచిస్తాడు. అప్పుడేంటి, అపోజిషన్ పార్టీ కూడా ఒక క్యాండిడేట్ని తీసుకొని వస్తుంది కాబట్టి అప్పుడు కంపేర్ చేసుకుంటారు. అతను బాగా పనిచేస్తాడా, ఇతను బాగా పనిచేస్తాడా, అతను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా అభివృద్ధి జరిగింది, ఇతను ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఇతను ఎలా అభివృద్ధి చేస్తున్నాడు, అలా బేరీ చేసి చూసుకున్నా. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీని ఒక కాంపిటేటర్గా తీసుకుంటే గత 5 ఏళ్ళు వాళ్ళు ఏం చేశారో ప్రజలు అప్పుడే మర్చిపోరు. ఒకవేళ ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్లో కొంత అవినీతి జరుగుతున్నా సరే మనకు వచ్చిన నష్టం లేదు కదా అనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు. మన నోట్లో అదేం తీసుకోపోవట్లేదు కదా, ఎక్కడో జరిగిందంట, ఏదో జరిగిందంట చెప్పుకుంటున్నారు, కానీ మనం కంటితో చూసింది లేదు కదా. వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి దాదాపుగా 80% డిస్టెన్స్ వచ్చేసింది. అసలు వీళ్ళు పోవటమే మానేశారు. ఎమ్మెల్యేలని అసలుకి వీళ్ళు పరిగణలోకి కూడా తీసుకోవట్లా. వాళ్ళేదో కొంతమందిని గుంపుగా వేసుకొని ఏదో తిరుగుతున్నారు, అది వేరే విషయం, అది పార్టీ చూసుకోవాలి, మనకు సంబంధమే లేదు. దాని గురించి అసలు మనం మాట్లాడినా కూడా మాట్లాడకూడదు. ప్రజల అభిప్రాయాన్ని విషయానికి వచ్చేటప్పటికి 75% సంతృప్తితో ఉన్నారు ఈరోజు ప్రజలు. పట్టించుకోవట్లా, మాకు ఇది చాలురా బాబు, ఇంకా చేస్తే గీస్తే ఇంతకంటే గొప్పగా చేస్తారు కానీ ఇంతకంటే దిగజారరు కదా. ఒకసారి నమ్మాము, ఒక ప్రయోగం చేసాము జగన్మోహన్ రెడ్డి గారి మీద, సంకనాకి ఇచ్చేసాడు. ఇప్పుడు మళ్ళీ అదే ప్రయోగం మనం ఎందుకు చేస్తాం అనే ఉద్దేశంతో సామాన్య ప్రజలు ఉంటే, నేను తమిళనాడులో ఇచ్చాను కదా, ఈఎంఐ మేధావులు నెలాఖరు వచ్చేటప్పటికే ఇంటి అద్దె కట్టుకోవాలి, కారు ఈఎంఐ కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, పిల్లలకి ఫీజులు కట్టాలి, ఇంట్లోకి సరుకులు తెచ్చుకోవాలి, ఇవన్నీ తెచ్చుకోవాలి. కాబట్టి 10 రోజులకు ఒకసారి ఫలానా ఎమ్మెల్యే మీద బ్యాడ్ రిపోర్టు, ఫలానా ఎమ్మెల్యే టాప్లో ఉన్నాడు, ఫలానా ఎమ్మెల్యే లీస్ట్లో ఉన్నాడు, 5 మంత్రులు ఉద్వాసన, ఇవన్నీ ఏంటంటే కడుపు నింపుకునేదానికి చేసేటటువంటి కకృతి పనులు. అసలు ఎమ్మెల్యేల మీద ప్రజాభిప్రాయం ఏంటి, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అనే దాని మీద కూడా నా వంతుగా నేనైతే ఒక చిన్నపాటి అభిప్రాయ సేకరణ చేశా. అది మంచిగా చెడా పక్కన పెడితే నేను సూటిగా చెప్తాను, శ్రీకాకుళం జిల్లా దగ్గర నుంచి చిత్తూరు జిల్లా వరకు, అంటే ఉమ్మడి జిల్లాలో ప్రతి ఎమ్మెల్యే మీద ఒకే అభిప్రాయం ఉంది. 164 మంది, అంటే జనసేన, బీజేపీ, టీడీపీ, ఈ 3 పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేల మీద ప్రజాభిప్రాయం అనేది ఒకే రకంగా ఉంది, ఏ మాత్రం డిఫరెంట్ లేదు. అదేవిధంగా ఆయా పార్టీల కార్యకర్తల అభిప్రాయం కూడా శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లాలో ఉండేటటువంటి మారుమూల నియోజకవర్గం వరకు కూడా ఒకే అభిప్రాయం ఉంది. మీ ఊడు ఎలా పనిచేస్తున్నాడంటే మీ ఊడు ఎలా పనిచేస్తున్నాడు, మా ఓడు ఇట పనిచేస్తున్నాడంటే మా ఓడిది కూడా అదే ఏడుపులే, వదిలి. ఇది రాజకీయ వర్గాలకు సంబంధించింది, ప్రజలకు సంబంధం లేదు. ప్రజలు ఎవరిని చూస్తారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ నారా లోకేష్ గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు,
పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కోణంలో చూస్తారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. నేను ఇందాక చెప్పినట్టుగా లాస్ట్ 1 year అప్పుడేందంటే అపోజిషన్ పార్టీ కూడా ఒక క్యాండిడేట్ని పెట్టదు కాబట్టి అప్పుడు ఆలోచిస్తారు ఎవరు బెటరు. సరే ఆడుకోటేస్తే స్టేట్లో గవర్నమెంట్ మారితే ఈ పరిస్థితి ఏంటి. ఆల్రెడీ 2019లో ఒక అడుగు ముందుకేసినప్పుడు మనమే కాళ్ళు ఎరగొట్టాం. మళ్ళీ అలాంటి ప్రయోగం చేస్తే ఎలా, ఈ విధంగా ప్రజల అభిప్రాయం ఉంటుంది. ఆ రోజు వస్తుంది. ఇవన్నీ నేను మళ్ళీ చెప్తున్నాను. ఈఎంఐల కోసం పడేటటువంటి ఈ పాటలు ఇవన్నీ దయచేసి ఏంటంటే ఇలాంటి ఆఫ్ మైండ్ మేధావుల మాటలు నమ్మేసి ఏదో వ్యతిరేకత ఉంది ప్రజల్లో అనే అభిప్రాయానికి దయచేసి రావద్దు. సామాన్య ప్రజల్లో మాత్రం వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తుంది, ఇంతకంటే చేసేవాడు కూడా లేడని చెప్పేసి ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళు. లాస్ట్ ఇయర్లో ఏమన్నా ఆలోచిస్తారేమో అది కూడా చూడాలి. నా అభిప్రాయం మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను.